హాయ్ వెల్కమ్ టు అనితా వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీ అందరూ? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రీవియస్ వీడియోస్కి అంత సపోర్ట్ చేస్తున్నారు, బట్ స్టిల్ ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేస్తేనే మన ఛానల్ ఇంకా గ్రో అవుతుంది, కొత్త వాళ్ళకి కూడా యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. సో ఐ హోప్ మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళకి చిన్న ఇంట్రో. నా పేరు అనిత. నేను హెచ్ఎల్ టెక్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. నేను ప్రీవియస్గా నా హెచ్ఎల్ జర్నీ చెప్పా. అంటే ఫ్రెషర్గా ఉన్నప్పుడు నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, ఏ ఇంటర్వ్యూస్కి ఎలా అటెండ్ అయ్యాను, మొత్తం జర్నీ ఒక వీడియో చేస్తున్నాను. ఇఫ్ మీరు మిస్ అయ్యి ఉంటే ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఆ వీడియో కింద నాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అందరికీ మ్యాక్సిమం నేను ఆ వీడియోలో రిప్లై ఇచ్చాను. బట్ ఇంకా స్టిల్ నాకు అవే క్వశ్చన్స్, అంటే డిఫరెంట్గా అడిగినవే ఒక్కొక్కలా అడుగుతున్నారు. ఓకే, ఒక వీడియో చేద్దాం, అందరికీ క్లియర్గా చెప్దాం. అండ్ ఆ వీడియోలో నేను కొన్ని టాపిక్స్ కూడా మిస్ అయ్యా. అంటే లొకేషన్, కొన్ని టాపిక్స్ కూడా నేను మిస్ చేశాను. సో అవి కూడా ఈ వీడియోలో కవర్ చేస్తా. మీ అందరూ ఫ్రీక్వెంట్గా నన్ను అడుగుతున్న క్వశ్చన్స్కి అన్నిటికీ నేను ఆన్సర్ చేస్తా. ఆ వీడియో స్టార్ట్ చేద్దాం. నేను మొత్తం రాసుకున్న ఎన్ని క్వశ్చన్స్ అడిగారు డిఫరెంట్గా, అంటే ఒకరొకలాగా, బట్ క్వశ్చన్ సేమే, డిఫరెంట్గా అడిగారు. సో నేను ఒక్కొక్క క్వశ్చన్ ఒక టాపిక్ లాగా తీసుకొని దాన్ని నేను చెప్తా. ఫస్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్. మాకు ఇంగ్లీషే రాదు, మాకు ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా రాదు, ఎలా మేనేజ్ చేయాలి, ఇంటర్వ్యూస్ ఎలా అటెండ్ అవ్వాలి, అసలు ఇంగ్లీష్ ఖచ్చితంగా రావాలా, ఇంగ్లీష్ వస్తేనే జాబ్ వస్తుందా? నో, ఇంగ్లీష్ వస్తేనే జాబ్ వస్తుంది అలా ఏం కాదు. మీకు ఎవరు చెప్పారో తెలీదు, బట్ అలా ఏం ఉండదండి. జస్ట్ మీరు ఇంగ్లీష్ మరీ అట్లీస్ట్ స్పెల్లింగ్స్ కొంచెం హాయ్ హలో కొంచెం కన్వే చేసేలాగా రాకుండా అయితే ఎవ్వరు ఉండరు ఇప్పట్లో, ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో. సో ఇంగ్లీష్ కొంచెం మాట్లాడగలిగితే చాలు. అంటే మీరు మాట్లాడేది ఏదైతే మీరు చెప్పాలనుకుంటున్నారో అది కన్వే చేయగలిగితే చాలు. ఆ ఇంగ్లీష్ సరిపోతుంది. ఫ్లూయెన్సీగా లైక్ అమెరికన్ వాళ్ళు ఎట్లా మాట్లాడతారు అట్లాగా, లేదంటే ఫుల్ ఇంకా ప్రతిదీ ఇంగ్లీష్లో మేము ఏమంటారు ఇట్లా ఒకటి ఫామ్ చేయాలి, ఖచ్చితంగా ఇట్లనే ఫామ్ చేసి ఇట్లనే మాట్లాడాలి, ఇట్లా మాట్లాడితేనే జాబ్ వస్తుందా, అలా ఏం ఉండదు. మీకు జస్ట్ ఇంగ్లీష్ వస్తే చాలు, మాట్లాడగలిగితే చాలు. అండ్ మీరు చెప్పాలనుకున్నది ఏదైనా సరే, ఇదే కాదు ఎప్పుడైనా సరే, ఇంటర్వ్యూలో అయినా నార్మల్గా వన్స్ మీకు జాబ్ వచ్చినా కూడా కాన్ఫిడెన్స్గా మాట్లాడండి. తప్పైనా పర్లేదు, మీ కాన్ఫిడెంట్కి వాళ్ళు ఓకే, ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ అవన్నీ ఏం చూడరు వాళ్ళు. జస్ట్ మీకు ఇంగ్లీష్ కన్వే చేయగలిగితే చాలు, అంతకు మించి ఏముండదు. ఐ హోప్ మీకున్న ఈ పెద్ద క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నా. అస్సలు ఫీల్ అవ్వద్దు ఇంగ్లీష్ రావట్లేదని. ఇంకా కొంతమంది నేను తెలుగు మీడియం అక్క, నాకు అసలు నేను తెలుగు మీడియమే, 10th వరకు నేను తెలుగు మీడియం చదివించిన దాన్నే. సో ఏం కాదు, అలా ఏం ఫీల్ అవ్వద్దు. మేము తెలుగు మీడియం చదివాం మాకు ఇంగ్లీష్ రాదు అట్లా ఏం అనుకోవద్దు. నేను 10th వరకు తెలుగు మీడియం చదివా, తెలుగు మీడియం తర్వాతే ఇంటర్ అదంతా ఇంగ్లీష్ మీడియంకి వచ్చా. సో చదివేటప్పుడు కూడా కొంచెం కష్టం ఉంటుంది, బట్ ఏం కాదు. ఇంగ్లీష్ జస్ట్ మాట్లాడడం వస్తే చాలు. అది కాన్ఫిడెంట్గా మాట్లాడి మీరు చెప్పేది కన్వే చేయండి కాన్ఫిడెంట్గా, అంతే. అంతకుమించి ఇంకేం అవసరం లేదు. ఫ్లూయెన్సీ వన్స్ మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత టీమ్స్తో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు మీకే ఆ ఫ్లూయెన్సీ అనేది వచ్చేస్తుంది. సో అట్లా ఏం భయపడద్దు. ఇంగ్లీష్ రాదని మాత్రం అదొక టెన్షన్ పెట్టుకొని అట్లా ఏం భయపడద్దు. నెక్స్ట్ అసలు ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇది బిగ్ క్వశ్చన్. అది ఒకరు చెప్తే ఆన్సర్ కాదండి, అది మీలో మీకు రావాలి. అది ఇంకా మీరు డిసైడ్ అవ్వాలి, ఇది కరెక్ట్ టైం నేను స్టార్ట్ చేయడానికి అని. నన్ను అడిగితే మీరు ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారా, లేదా సెకండ్ ఇయరా, ఫైనల్ ఇయరా, ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఈ రోజు నుంచే ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. ఒక్కసారి గంటలు కూర్చొని ప్రిపేర్ అవ్వాలంటే అది ఎవ్వరికి కాదు, నా వల్ల కూడా కాదు. ఎవ్వరూ ఒక్కసారిగా ప్రిపేర్ అవ్వలేం. చిన్నగా స్టార్ట్ చేయండి. ఈరోజు ఒక 10 minutes కూర్చోండి, రేపు ఒక ½ an hour, తర్వాత 1 hour అవుతుంది. అట్లా మీకే ఆ ఇష్టం వస్తుంది. ఇష్టంగా చేస్తే ఖచ్చితంగా చేస్తారు. సో ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఇప్పుడే స్టార్ట్ చేసేసేయండి. ఇంకా మీరు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ అవ్వలేదంటే స్టార్ట్ చేసేయండి, ఇప్పుడే ప్రిపేర్ అవ్వండి. లేదు మేము ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము, ఏ లెవెల్లో చదవాలి అంటే ఒక లెవెల్ చెప్పక్క అంటున్నారు. లెవెల్ చెప్పడానికి నేను మీరు అలా ఒక లెవెల్ అంటూ ఏం ఉండదు. మీకు మీరు తెలుసుకోవాలి. యూట్యూబ్లోకి వెళ్ళి మాక్ ఇంటర్వ్యూస్ అని ఉంటాయి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయని కొన్ని వీడియోస్ ఉంటాయి, అవి చూడండి. అతను క్వశ్చన్ అడుగుతారు కదా, క్వశ్చన్ అడిగినప్పుడు అది మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా అక్కడే మీకు తెలిసిపోద్ది మీకు ఎంత వచ్చు, మీరు ఏ లెవెల్లో ఉన్నారు అని. సో ఇంత లెవెలు అంత లెవెలు ఇట్లా ఏం ఉండదు.
ప్రతిరోజు చదువుకుంటూనే ఉండాలి. చాలామంది ఏమంటారంటే డాక్టర్స్ చదివే వాళ్ళు ఎవ్రీడే చదువుకుంటుండాలి, ఏదో ఒకటి ప్రాక్టీస్ ఉండాలి అంటారు. బట్ సాఫ్ట్వేర్ జాబ్కి వచ్చే వాళ్ళు కూడా ప్రతిరోజు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఏదో ఒకటి కొత్త స్కిల్స్ ఏదో ఒకటి అప్గ్రేడ్ చేసుకుంటూనే ఉండాలి. అది నాట్ ఓన్లీ డాక్టర్ సాఫ్ట్వేర్ కాదు, ఏ ఫీల్డ్లో ఉన్నా మనం అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి. సో ఎట్లా ఏ లెవెల్ అలా ఏం పెట్టుకోకండి, మీరు ప్రిపేర్ అవుతుండండి. సైడ్ బై ఇట్లా మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, మీరు కూడా అప్లై చేసుకునేటప్పుడు ఏమైనా వచ్చినప్పుడు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వండి. అటెండ్ అవుతున్నప్పుడు మీకు తెలుస్తుంది మీరు ఏ లెవెల్ వరకు నేర్చుకున్నారు, ఎంత రేంజ్లో చెప్పగలుగుతున్నారు. సో దాన్ని బట్టి మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నాకు ఈ క్వశ్చన్స్ రావట్లేదు, లేదా ఈ టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ జావాలో ఇన్హెరిటెన్స్ టాపిక్ లేదా ఊప్స్ కాన్సెప్ట్స్ నాకు ఇంత వస్తుంది, వాళ్ళు ఏం అడుగుతున్నారు నన్ను, అట్లా ఎగ్జాంపుల్గా మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి. లేదంటే ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్తో గ్యాదర్ అయినప్పుడు మాట్లాడుకోండి, మీలో మీరే ఇట్లా క్వశ్చన్స్ అడగడం. ప్రిపేర్ అవ్వండి మీకు మీరే, ఒకరు ఇంటర్వ్యూయర్ లాగా, ఒకరు క్వశ్చన్స్ అడుగుతున్నట్లు, ఒకరు ఆన్సర్ చేస్తున్నట్టు, అట్లా ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉండండి. సో ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది మీరు ఏ లెవెల్లో ఉన్నారు అని. నెక్స్ట్, నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు అక్క, నువ్వేం చేసావు, నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు, ఎలా నీకు జాబ్ వచ్చింది, ఇదంతా నేను ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను. ఐ థింక్ మీరు వీడియో అంతా ఫుల్గా చూడలేదేమో, ఒకసారి వీడియో మొత్తం ఫుల్గా చూడండి. నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, ఏం చేశాను అంతా వీడియోలో క్లియర్గా ఉంటుంది. ఒకసారి ఆ వీడియో చూడండి మళ్ళీ. అండ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, కోడింగ్ అవన్నీ టాపిక్స్ చెప్పండి, లేదా ఎలా ప్రిపేర్ అవ్వాలి, సేమ్ ఇది కూడా సేమ్ ఆన్సరే యూట్యూబ్లో ఉంటాయి మీకు. లేదా మీ కాలేజ్లో నాకు తెలిసి ఇప్పుడు ప్రతి కాలేజ్లో ఇలా పెడుతున్నారు. ఫైనల్ ఇయర్ లేదా 3-2లో ఉన్నప్పటి నుంచే బయట నుంచి పిలిపించడం, అంటే ఇట్లా వీటి కోసం సపరేట్గా పిలిపించి ట్రైనింగ్ ఇవ్వడం నాకు తెలిసి మ్యాక్సిమం అన్ని కాలేజ్లో ఉంటాయి. వాళ్ళు చెప్పిందే మీరు నోట్స్ రాసుకోండి, లేదంటే యూట్యూబ్లో ఉంటాయి, టాపిక్స్ ఉంటాయి, గూగుల్లోకి వెళ్ళి చూసుకోండి. ఇప్పుడు చాట్‌జీపీటీ ఉంది, చాట్‌జీపీటీని అడిగితే ప్రతిదీ ఇస్తుంది మనకి, అక్కడ సెర్చ్ చేసి చూసుకోండి. సో అలా మీరు ప్రిపేర్ అవ్వండి టాపిక్స్ అవన్నీ. దానికి కూడా ఇంటర్వ్యూస్, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఆ టెస్ట్వి క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎలా ఉంటాయని ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయంటే యూట్యూబ్లో ఉంటాయి, లేదంటే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి వస్తాయి. లేదంటే లింక్డ్ఇన్లో కూడా కొంతమంది పెడుతుంటారు, ఇట్లా ఇంటర్వ్యూ మాకు ఇలా వచ్చినాయి క్వశ్చన్స్ అలా కొన్ని పెడుతుంటారు కదా. సో అవన్నీ చూసుకోండి. నెక్స్ట్, డిప్లొమా అయిపోయింది, మాకు ఎలిజిబులా, లేదా మేము అసలు బీటెక్కే కాదు, అసలు మేము బీటెక్ చదవలేదు, డిగ్రీ లేదా ఇంకోటి మాకు ఛాన్స్ ఉంటుందా? ఎవరికైనా ఛాన్స్ ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మీరు ఫ్రెషర్గా అప్లై చేస్తారు కదా, మనకు ఒక అప్లికేషన్ ఫామ్లా ఉంటుంది కదా, అక్కడ మనకి ప్రాబ్లం అవుతుంది. అంటే మీరు ఇన్ కేస్ డిప్లొమానే చేశారు, లేదంటే డిగ్రీలో ఇంకో కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ కాకుండా వేరేది ఏమన్నా చేశారు అంటే అక్కడ మనం అప్లై చేయడానికి వాళ్ళు ఫస్ట్ ఒకటి పెడతారు అక్కడ, బీటెక్ ఎలిజిబుల్, లేదా బీటెక్లో స్పెసిఫిక్గా సిఎస్సి, ఐటీ లేదా ఈసీఈ అట్లా పెడతారు కదా, అక్కడ మాత్రమే ఇబ్బంది అవుతుంది. లేదంటే ఓన్లీ వాళ్ళు జస్ట్ గ్రాడ్యుయేషన్స్ అయితే చాలు, లేదా ఓన్లీ బీటెక్ అయితే చాలు అని ఆ ఫామ్లో మెన్షన్ చేస్తారు, చూడండి. అది చూస్తే మీరు ఎలిజిబులే, ఎందుకు కాదండి, ఎలిజిబులే. నా టీంలోనే ఉన్నారు ఇద్దరు, వాళ్ళు సిఎస్సి బ్యాక్గ్రౌండ్ కాదు, బట్ వాళ్ళు కోడింగ్ నేర్చుకున్నారు, వాళ్ళు హ్యాపీగా చేస్తున్నారు. ద థింగ్ ఈస్ మీరు నేర్చుకోవాలి కోడింగ్, ఏదో ఒకటి ఒక స్కిల్ బాగా నేర్చుకోండి, దాని మీద మంచి గ్రిప్ తెచ్చుకోండి. సో ఏం కాదు. ప్రాబ్లం నాకు తెలిసిన వరకు అయితే అప్లికేషన్ అంటే మీరు జస్ట్ అప్లై చేసే వరకు మాత్రమే ప్రాబ్లం ఉంటుంది. వన్స్ మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత, ఐటీలో జాబ్ వచ్చేసిన తర్వాత మీకు ఏ ప్రాబ్లం ఉండదు. అసలు మీరు ఏ బ్యాక్గ్రౌండ్, సిఎస్సినా ఏంటి, ట్రిపులియా, మెక్కా ఎవ్వరు చూడరు, అదేం పట్టించుకోరు అసలు. సో ఏం కాదు, జస్ట్ మీరు ఏదైనా ఒక లాంగ్వేజ్ బాగా నేర్చుకోండి. అండ్ మీరు ఎలిజిబుల్ ఉన్న అప్లికేషన్ ఫామ్స్ మాత్రమే ఫిల్ చేయండి. అక్కడ వాళ్ళు స్పెసిఫిక్గా ఇది బీటెక్ సిఎస్సి, బీటెక్ ఐటీ వాళ్ళు అప్లై చేయాలి అంటే మీరు చేసిన వేస్టే, మీకేమీ వాళ్ళు ఏమి రెస్పాండ్ కూడా అవ్వరు, మళ్ళీ దానికోసం వెయిట్ చేసి ఫీల్ అవుతారు. సో అసలు అలాంటి వాటికి అప్లై చేయొద్దు, మీరు ఎలిజిబుల్ అన్న వాటికి మాత్రమే అప్లై చేసుకోండి. సప్లీస్ ఉన్నాయి, ఇది కూడా పెద్ద క్వశ్చన్. సప్లీస్ ఉన్నాయి అక్క, ఎలా సప్లీస్ ఉంటే ఏం కాదు, సప్లీసే ప్రిపరేషన్సే. సప్లీలు క్లియర్ చేసుకోండి. సైడ్ బై ఎంత ఒక్క హాఫ్ అన్ అవర్ కూర్చొని, ఒక్క 1 అవర్ కూర్చొని చదువుకోండి, అంతే కదా. సప్లీస్ వేరే, ఈ ప్రిపరేషన్ వేరే. సప్లీని దీన్ని మిక్స్ చేసి నాకు సప్లీస్ అన్నీ క్లియర్ అయిన తర్వాత నేను స్టార్ట్ చేస్తా అంటే చెప్పలేం, టైం బ్యాడ్. మీరు ఒకవేళ బీటెక్లో కరెక్షన్స్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా, మీరు ఎంత బాగా రాసినా సమ్టైమ్స్ వాళ్ళు ఫెయిల్ చేయొచ్చు. అలా అని చెప్పి ఫైనల్ ఇయర్ వరకు మేము అట్లే కూర్చుంటాం, మాకు సప్లీస్ అన్నీ క్లియర్ అయిన తర్వాతే మేము ప్రిపేర్ అవుతామంటే అది అవ్వదు. స్టార్ట్ చేయండి, ఇప్పటి నుంచి కొంచెం నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. సప్లీస్ని దీన్ని మిక్స్ చేయొద్దు అసలు.
సప్లీస్ ఉంటే మేము ఎలిజిబుల్ కాదా అక్క అంటే, ఏం కాదు, మీకు పర్సంటేజ్ ఉంటే ఓకే. సో మీకు సప్లీస్ ఉన్నా ఏం కాదండి. మీకు మధ్యలో చాలా టైం పడుతుంది కదా, మీరు అప్లై చేయాలి, మీకు ఇంటర్వ్యూ కాల్ రావాలి, టెక్నికల్ రౌండ్ అవుతుంది, హెచ్ఆర్ రౌండ్ మధ్యలో ప్రాసెస్ ఉంటుంది. ఇవన్నీ అయ్యేలోపు మీరు సప్లీస్ క్లియర్ చేసుకోండి, ఏం కాదు. సో సప్లీస్ ఉన్నాయని మాత్రం అస్సలు భయపడద్దు, ఏం కాదు. మీకు సప్లీస్ ఉన్నా మీకు జాబ్ వస్తుంది. ఒకరితో అస్సలు కంపేర్ చేసుకోవద్దు, ఏం ఫీల్ అవ్వద్దు, ఏం కాదు, హ్యాపీగా చదువుకోండి. ఎంత పర్సంటేజ్ ఉండాలి? పర్సంటేజ్ అంటే అది కంపెనీని బట్టి డిఫరెంట్ ఉంటుంది. నాకు తెలిసి నేను హెచ్సిఎల్కి అప్లై చేసేటప్పుడు మాత్రం 70 or 70 అబోవ్ అని పెట్టారు. బట్ అది ఇంత పర్సెంట్ అంత పర్సంటేజ్ అని అట్లా ఏం ఉండదు అనుకుంటా. మీకు జస్ట్ సప్లీస్ అన్నీ క్లియర్ చేసుకుంటే చాలు. బట్ మినిమం ఒక 60 అబోవ్ 70 అబోవ్ పర్సంటేజ్ ఉండేలాగైతే చూసుకోండి. సర్టిఫికేట్స్, ఎన్ని సర్టిఫికేట్స్ చేయాలి అక్క, ఏం సర్టిఫికేట్స్ చేయాలి, సర్టిఫికేట్స్ అసలు ఎలా చేయాలి అంటున్నారు. నేను హానెస్ట్గా చెప్తున్నా, నేను అసలు ఏ సర్టిఫికేట్ చేయలేదు. బయట డబ్బులు పెట్టి మనీ పెట్టి నేను అసలు ఏ సర్టిఫికేట్ చేయలేదు. నేను ఓన్లీ కాలేజ్లోనే లేదా జావా సర్టిఫికేట్ ఉంటుందని కాలేజ్ నుంచి మాకు కొన్ని ఫామ్స్ పెట్టి ఫిల్ చేసి తర్వాత కోర్స్ లాగా అది కంప్లీట్ చేస్తే సర్టిఫికేట్స్ వచ్చేవి. నేను అవే చేసేదాన్ని. సో నేనేమి మనీ పెట్టి మాత్రం బయట ఏం సర్టిఫికేట్ చేయాల. అంటే ఫ్రెషర్గా చెప్తున్నా. వన్స్ నాకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అది వేరే, నేను అది తర్వాత ఇంకొక వీడియోలో చెప్తాను. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఏ సర్టిఫికేట్స్ యూజ్ అవుతాయి అవన్నీ నేను తర్వాత చెప్తా. బట్ ఫ్రెషర్గా మాత్రం నేనైతే మనీ పెట్టి ఏం చేయలేదు. జస్ట్ నార్మల్గా మనీ ఏం స్పెండ్ చేయకుండా ఉంటాయి కదా, అవి మాత్రమే చేసా. వచ్చేసి ఇంటర్న్షిప్ కూడా అడుగుతున్నారు. అక్క ఇంటర్న్షిప్ చేయాలా వద్దా, అసలు యూజ్ ఉంటుందా ఇంటర్న్షిప్ చేస్తే అంటే, ఇంటర్న్షిప్ చేస్తే చాలా యూజ్ ఉంటుంది. ఇంటర్న్షిప్ చేస్తే యూజ్ లేకుండా ఏం ఉండదు. మీరు ఫైనల్ ఇయర్ అయిపోలోకి మీ చేతిలో జాబ్ ఉండి మీరు జాయిన్ అయితే ఓకే. ఇన్ కేస్ మీకు ఫైనల్ ఇయర్ అయిపోయిన జాబ్ రాలేదనుకోండి, ఆ వచ్చే గ్యాప్లో టైం వేస్ట్ అయిపోతుంది కదా. మీరు ఎంత ప్రిపేర్ అవ్వాలనుకున్నా కాన్సన్ట్రేషన్ చేయలేరు. అదే ఇంటర్న్షిప్కి అలా వెళ్ళారనుకోండి, మీకు కొంచెం ఐడియా వస్తుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది, కొంచెం మాట్లాడడం ఆ ఫియర్ పోతుంది, ఎలా మాట్లాడాలి, ఎలా కమ్యూనికేషన్ పెంచుకోవాలి, కొంచెం నాలెడ్జ్ వస్తుంది. అండ్ ప్రాజెక్ట్స్ చేపిస్తారు ఇంటర్న్షిప్లో వాళ్ళు. సో ఆ ప్రాజెక్ట్ కూడా ఎలా ఉంటుంది అన్నీ మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇంటర్న్షిప్ చేయండి. మనీ కట్టి జాయిన్ అవ్వాలి అవి అయితే నేనేం రికమెండ్ చెయ్యను, అది మీ ఇష్టం. ఇంకా అంటే నేనేం చెప్పను మనీ కట్టి వెళ్ళండి అలా ఏం చెప్పను. నార్మల్గా ఇంటర్న్షిప్ ఫ్రీగా వస్తాయి, ఫ్రీగా ఇంటర్న్షిప్ చేసే ఉంటాయి కదా, అలా అయితే ఓకే. ఇంకా మనీ కట్టేది మాత్రం నో కమెంట్స్, నేనేం చెప్పను, అది మీ ఇష్టం. ఇది ఆల్రెడీ ఇంటర్వ్యూ అయిపోయిన వాళ్ళ క్వశ్చన్స్. మాకు ఫస్ట్ రౌండ్ అయిపోయింది, నో అప్డేట్. సెకండ్ రౌండ్ అయిపోయింది అక్క, నో అప్డేట్. అసలు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటున్నారు. నేను కనుక్కున్నా, అంటే హెచ్సిఎల్లో కనుక్కున్నా, మిగతా కంపెనీస్ కూడా మ్యాక్సిమం ఇలానే ఉంటాయి అనుకుంటున్నా. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 3 to 6 months టైం పడుతుందంట. అండ్ బయట సిచ్యువేషన్ చాలా డిఫికల్ట్గా ఉంది. ఎస్పెషల్లీ ఫ్రెషర్స్కి చాలా కష్టంగా ఉంది. మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మీరు అప్లై చేస్తున్నారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది కదా ఎంత కష్టంగా ఉందో. సో అంత కష్టంగా ఉన్నప్పుడు మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కూడా మీలోని చాలా ఫిల్టర్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఒక 10 members ఇంటర్వ్యూ చేసి ఒక 5 membersని సెలెక్ట్ చేస్తే ఆ 5 membersలో ఓన్లీ ఒక్క పర్సనే తీసుకుంటున్నారు వాళ్ళు. సో అంత ఫిల్టరింగ్ జరుగుతుంది. సో 3 to 6 months అయితే టైం పడుతుందంట, వెయిట్ చేయండి. లేదంటే ఓన్లీ ఒక్క దానికోసమే కూర్చొని దానికోసమే ఆ మెయిల్ వస్తుందని రెస్పాన్స్ కోసం వెయిట్ చేయకుండా ఈ టైంలో ఇంకా ఏమన్నా ట్రై చేయండి. ఇంకా వేరే వాటికి అప్లై చేయడం, ఇంకోటి డిఫరెంట్గా ట్రై చేయండి. ఎన్ని రౌండ్స్ ఉంటాయి, ఎన్ని రౌండ్స్ అంటే నేను ఆల్రెడీ నా జర్నీ చెప్పా, ఆ వీడియో చూడండి ఒకసారి. మీకు ఎన్ని ఉంటాయి, ప్రజెంట్ ఎలా ఉందో అంటే అది డిపెండ్స్, ఒక్కొక్క రోల్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు జావా అనుకోండి, ఓన్లీ జావా బేసిక్స్ మీద తీసుకుంటున్నానంటే మేబీ ఒక్క టెక్నికల్ రౌండ్ ఉంటుంది, నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. అంటే ఫస్ట్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఒక టెక్నికల్ రౌండ్, నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. బట్ కొన్ని ఉంటాయి కదా, స్టార్టింగ్లోనే వాళ్ళకి ప్యాకేజ్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి కొన్ని రౌండ్స్ ఎక్కువే ఉండొచ్చు. అది డిపెండ్స్, రోల్ని బట్టి కూడా ఉంటుంది. ప్యాకేజ్ ఎంత అని చాలా క్వశ్చన్స్. మ్యాక్సిమం ఫ్రెషర్స్కి 2.6 నుంచి 6.5 వరకు ఉంది నాకు తెలిసిందైతే. అంటే చిన్న కాలేజెస్ ఉంటాయి కదా, మరి Tier 1 Tier 2 కాకుండా కొంచెం ఇట్లా ర్యాంకింగ్ లేకుండా నార్మల్ కాలేజెస్ ఉంటాయి కదా, వాళ్ళకైతే స్టార్టింగ్ 2.6 నుంచి 4.6 అలా ఉంటుంది. అండ్ Tier 1 కాలేజెస్ వాళ్ళకి ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటా. బట్ అది కూడా కాలేజ్ ప్యాకేజ్ అనేది కాలేజ్ డిపెండెంట్ ఉంటుంది. మీరు ఏ రోల్కి అప్లై చేశారు, ఏ స్కిల్స్కి చేశారు, అండ్ లొకేషన్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇది కూడా ఒక బిగ్ క్వశ్చన్, లొకేషన్ గురించి. నేను యాక్చువల్లీ ప్రీవియస్ వీడియోలో లొకేషన్ గురించి మాట్లాడడం ఆ వీడియోలో మిస్ అయ్యా. అది
యాక్చువల్లీ మాట్లాడాను, బట్ ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. సో నేను ఎలా అప్లై చేశానంటే, ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, ప్రతి దాంట్లో కూడా మనకి ప్రిఫర్డ్ లొకేషన్ ఫస్ట్ ఆప్షన్ ఇస్తాడు. సో అందులో నేను బెంగళూరు అనే పెట్టేదాన్ని. సెకండ్ ప్రిఫర్డ్ లొకేషన్లో కూడా నేను బెంగళూరు అనే పెట్టుకునేదాన్ని, ఎందుకంటే నాకు బెంగళూరే కావాలి, నేను ఫిక్స్ అయిపోయాను నాకు బెంగళూరు లొకేషనే కావాలి అని. సో నేను అదే పెట్టా. కొన్ని ఇప్పుడు అసెంచర్ అయి ఉంటాయి, అవి యాక్సెప్ట్ చెయ్యవు. ఖచ్చితంగా సెకండ్ లొకేషన్ ఏదో డిఫరెంట్ పెట్టాలి. అప్పుడు నేను హైదరాబాద్ కానీ ఇట్లా డిఫరెంట్గా పెట్టేదాన్ని. బట్ ఫస్ట్ ప్రిఫర్ లొకేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు మ్యాక్సిమం మీకు ఆ లొకేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఇన్ కేస్ మీకు ఇప్పుడు నాకు బెంగళూరు కావాలి, బట్ నాకు హైదరాబాద్ లొకేషన్కి అయితేనే ఇస్తామన్నారు అనుకోండి, అప్పుడు హెచ్ఆర్ రౌండ్ జరిగింది కదా మనకి. హెచ్ఆర్ రౌండ్లో మనం డిస్కస్ చేసుకోవచ్చు, ఇట్లా నాకు బెంగళూరు లొకేషనే కావాలి, బెంగళూరు లొకేషన్ అయితే వస్తాను, అలా మాట్లాడుకోవచ్చు. అలాని డిమాండ్ చేయకండి. డిమాండింగ్గా మాట్లాడితే ఉన్న జాబ్ కూడా పోతుంది. డిమాండ్ ఏం చేయొద్దు, జస్ట్ రిక్వెస్టింగ్గా అడగండి. లేదు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంది, నా జాబ్ పోదక్క, నేను అంత కాన్ఫిడెన్స్గా చెప్పా ఇంటర్వ్యూ అంటే కొంచెం డిమాండింగ్గా కూడా అడగచ్చు. బట్ డిమాండింగ్ అలా ఏం అడగద్దు, కొంచెం రిక్వెస్టింగ్గా ప్లీజ్గా అడగండి. అంటే నాకు ఇలా కావాలి, నాకు ఈ లొకేషనే కావాలి అలా అడగండి. లేదు ఇట్లా కూడా ఏం పాసిబుల్ అవ్వలేదు అనుకోండి, మీరు వన్స్ జాయిన్ అయిన తర్వాత మీకు ఒక ప్రాజెక్ట్ అలొకేషన్ వస్తుంది. సో ప్రాజెక్ట్ వచ్చినప్పుడు కూడా మన లొకేషన్స్ చేంజ్ అవుతాయి, అది డిఫరెంట్. నేను అది ఇంకొక వీడియో చేస్తా. హెచ్ఎల్ వచ్చిన తర్వాత లేదా వన్స్ మనం జాయిన్ అయిన తర్వాత లొకేషన్స్ ప్రాజెక్ట్స్ అదంతా వేరే టాపిక్, అది నేను ఇంకొక వీడియోలో చేస్తా. సో అది లొకేషన్ గురించి. అయితే మీరు అప్లై చేసేటప్పుడే జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి. చేసి ఎలా అప్లై చేయాలి, ఇది ఒక పెద్ద క్వశ్చన్. ఎలా అప్లై చేయాలి అంటే, మీకు కాలేజ్ ఒకవేళ కొంచెం మంచి కాలేజ్, మీకు ప్లేస్మెంట్స్ వస్తున్నాయంటే మీ కాలేజ్లోనే మీకు గ్రూప్స్ క్రియేట్ చేస్తారు. నాకు తెలిసి ప్రతి కాలేజ్లో కూడా ఒక గ్రూప్స్ క్రియేట్ చేసి అందులో లింక్స్ పెడుతుంటారు. ఆ లింక్స్ అన్నీ అప్లై చేయండి. అండ్ లింక్డ్ఇన్ గురించి చెప్పాను నేను లాస్ట్ వీడియోలో. సో లింక్డ్ఇన్లో ఎవరు రిప్లై ఇవ్వట్లేదు అక్క, ఎవరు పట్టించుకోవట్లేదు, ఏం రెస్పాన్స్ లేదు అంటున్నారు. హానెస్ట్గా చెప్పాలంటే ఫ్రెషర్స్కి చాలా కష్టంగా ఉంది, ఇది అందరికీ తెలిసిన ట్రూయే. బట్ సిచ్యువేషన్ ఎప్పుడు అలానే ఉండదు. ఇప్పుడు మేబీ ఐటీలో కొంచెం ఇట్లా ఫ్రెషర్స్ని తీసుకోవడం తగ్గిపోయిందేమో. నాట్ ఓన్లీ ఫ్రెషర్స్ అండి, ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా చాలా కష్టంగా ఉంది. జాబ్ స్విచ్ అవ్వాలి అంటే కూడా అసలు ఎంత ఫిల్టర్ చేస్తున్నారు, ఎన్ని రౌండ్స్ జరుగుతున్నాయి అంటే చాలా కష్టంగా ఉంది. అలా అని చెప్పి మీరేమి ఫీల్ అవ్వద్దు. ఇప్పుడు లేదేమో బట్ తీసుకుంటారు కదా, ఫ్రెషర్స్ లేకుండా ఏ కంపెనీ కూడా చూపించుకోవాలి. అట్లీస్ట్ వాళ్ళు ఇయర్కి మేము ఇంతమందిని తీసుకున్నాం, ఇయర్కి మేము ఇంతమందిని హైర్ చేసుకున్నామని చూపించుకోవడానికైనా వాళ్ళు తీసుకుంటారు ఖచ్చితంగా. సో మీరు అప్లై చేస్తూ ఉండండి, అడుగుతూ ఉండండి. రెస్పాండ్ అవ్వకపోతే మేబీ వాళ్ళు జాబ్ చేసుకునే వాళ్ళు కదా, మేబీ వాళ్ళు బిజీగా ఉండొచ్చేమో, ఒకరోజు కాకపోతే ఒకరోజైనా రెస్పాండ్ అవుతారు. ఫ్రెషర్స్గా జాబ్ ఉంది అనుకోండి, వాళ్ళైనా ఎందుకు రెస్పాండ్ అవ్వరు, వాళ్ళకి అవసరం కదా, ఫ్రెషర్స్ కావాలి కదా వాళ్ళకి. సో అడుగుతూ ఉండండి, కనెక్షన్స్ పెంచుకోండి. లింక్డ్ఇన్లో హెచ్ఆర్స్ తోటి, నాట్ ఓన్లీ హెచ్ఆర్స్ తోనే కాదు, టీమ్ లీడ్స్ ఉంటారు అండ్ ప్రాజెక్ట్కి సంబంధించిన మేనేజర్స్ ఉంటారు. అండ్ కొంతమంది ఓన్లీ వాళ్ళు ప్రాజెక్ట్స్ గురించే ప్రాజెక్ట్స్లో పీపుల్ తీసుకోవడం అలా ఉంటారు. అంటే ఒక్కరికి మెసేజ్ చేయండి, ఏం కాదు అడగండి, అడగడంలో తప్పు లేదు, మనకి అవసరం కదా. సో అడగండి, అందరికీ మెసేజ్ చేయండి. ఫ్రెషర్స్కి ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నాయా, ఇన్ కేస్ ఫ్యూచర్లో ఉన్నా కానీ మాకు పింగ్ చేయండి లేదా మాకు రిఫర్ చేయండి, అలా అడుగుతూ ఉండండి. ఎక్కువ మాట్లాడండి, కన్వర్జేషన్స్ పెంచుకోండి లింక్డ్ఇన్లో పీపుల్తో. అండ్ నాకు తెలిసి అయితే నేను ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను, నేను నాకు ఓన్లీ కాలేజ్ అండ్ నేను గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకునేదాన్ని. అండ్ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఎలా సెర్చ్ చేసుకోవాలని అడుగుతున్నారు. జస్ట్ వెళ్ళి టైప్ చేయండి జాబ్స్ ఫర్ ఫ్రెషర్స్, సాఫ్ట్వేర్ జాబ్స్ ఫర్ ఫ్రెషర్స్ లేదా జావా రోల్స్. మనం సెర్చ్ చేయగానే కంపెనీ పోర్టల్స్ ఏం ఓపెన్ అవ్వవు, మధ్యలో కొన్ని ఉంటాయి. ఆ నేమ్స్ అవన్నీ నేను చెప్పాలనుకోవట్లేదు, కొన్ని వస్తాయి. సో వాళ్ళ దాంట్లోకి వెళ్ళి కూడా మీ ప్రొఫైల్ పెట్టండి. ఆ యాప్స్లోకి వెళ్ళి మీ ప్రొఫైల్ పెట్టారనుకోండి, వాళ్ళు మీకు మెయిల్స్ పెడుతుంటారు, ఇలా ఫ్రెషర్స్కి ఉన్నాయి అప్లై చేసుకోండి, అవి ఇవి వస్తూనే ఉంటాయి. అండ్ నౌకరీ కూడా ఎప్పుడు ఎవ్రీడే అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నౌకరీలో ఎలా అప్డేట్ చేసుకోవాలి, ఏమేమి టిప్స్ ఉంటాయి కూడా మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి. నేను చెప్పే చిన్న టిప్ అయితే ఎవ్రీడే మార్నింగ్ లేవగానే కొంచెమన్నా ఏదోటి కొంచెం మార్చి, కామా ఫుల్ స్టాప్ అలా ఉంటాయి కదా, లేదా చిన్న వర్డ్ అయినా చేంజ్ చేసి మళ్ళీ అప్డేట్ చేయండి. సో మీ ప్రొఫైల్ అనేది ఫస్ట్కి వెళ్తుంది, టాప్లో ఉంటుంది. సో అలా ఎవ్రీడే అప్డేట్ చేయండి. మార్నింగ్ నైట్ చూసుకోండి మీకు మీ ప్రొఫైల్ తగ్గట్టు ఏమేమి వచ్చినాయని, వాటన్నిటికీ నైట్ అప్లై చేసుకోండి. నెక్స్ట్ దిస్ ఈజ్ మోస్ట్ రిక్వెస్టెడ్ క్వశ్చన్, రెజ్యూమ్ అక్క, రెజ్యూమ్ ఎలా చేయాలి, రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, మాకు లైవ్లో చూపించు, లేదంటే నీ రెజ్యూమ్ పెట్టు, ఎలా చేసుకున్నావో చూపించు అంటున్నారు.
నా రెజ్యూమ్ పెట్టి అంటే నేను నా ఇన్ఫర్మేషన్ తీసేసి ఆ టెంప్లెట్ ఎలా ఉంది, నేను ఏమేమి యూజ్ చేశానో నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద పెడతాను, చూసుకోండి. అండ్ లాస్ట్ ఈ వీడియో ఎండింగ్లో కూడా ఒక 1 minute అలా పెట్టేస్తా పిక్ని. సో మీరు కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి. నేను అది వర్డ్ డాక్యుమెంట్లో నా చేతులతో నేను టైప్ చేసుకున్నా, అంటే వేరే ఎవరిదో తీసుకోలేదు, జస్ట్ చూసుకున్నా, ఇట్లా రిఫర్ చేసుకున్నా అంతే. బట్ అది నేను టైప్ చేసుకున్నా వర్డ్ డాక్యుమెంట్లో, అలా ఫార్మేట్ క్రియేట్ చేసుకొని నేను పెట్టుకున్నా. నా దాంట్లో స్పెషల్గా రెజ్యూమ్ ఏం ఉండదు. నేను మీకు కూడా ఏం సజెస్ట్ చేస్తా అంటే, మీకు వచ్చిందే పెట్టండి. మీకు జావా వస్తే జావానే పెట్టండి. పైథాన్, C++, అలా ఏవేవో రానివంతా పెట్టేసి ఇన్ని పెడితేనే మాకు జాబ్ వస్తుంది, ఇన్ని పెడితేనే మాకు జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, అలా వద్దు. మీరు అన్ని పెడితే మీకు ఇంటర్వ్యూ అంత టఫ్గా ఉంటుంది, మీకు అన్ని క్వశ్చన్స్ ఇంకా ఎక్కువ వస్తాయి, మీ నుంచి కూడా వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఈ టాపిక్ చెప్పా, మళ్ళీ చెప్తున్నా. అంటే ఏది పెడితే అది పెట్టకండి. పెట్టేస్తే ఆ రెజ్యూమ్ కూడా షార్ట్ లిస్ట్ అవ్వదు. ఏంటి వీళ్ళు ఇన్ని పెట్టారు, అసలు ఇది నిజమేనా అని డౌట్ వస్తుంది వాళ్ళకు కూడా. సో మీకు వచ్చిందే పెట్టండి. ఆ వచ్చిన 1-2 బాగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా గ్రిప్ తెచ్చుకోండి. అందులో నుంచి ఎట్లా అడిగినా సరే మీరు ఆన్సర్ చేసేలాగా మంచిగా నేర్చుకోండి. అండ్ ప్రాజెక్ట్స్, ఎన్ని ప్రాజెక్ట్స్ చేయాలక్క, ఎలాగా, బయట ఏమన్నా మనీ పెట్టి మేము ప్రాజెక్ట్స్ చేయాలా, ఎలా ఎన్ని ప్రాజెక్ట్స్ అని అడుగుతున్నారు. నేను ఓన్లీ ఒక్క ప్రాజెక్ట్, అది కూడా నా కాలేజ్లో నేను చేసిందే పెట్టా. నేను ఇంకా ఎక్స్ట్రా ఏమి మనీ పెట్టి చేయలేదు, ఎక్స్ట్రా ప్రాజెక్ట్స్ కూడా నేను ఏం చేయలా, సింగిల్ ప్రాజెక్టే పెట్టా. అందులో కూడా నా రోల్ ఏంటి, నేను ఏం చేశానో అదే పెట్టుకున్నా, అంతకుమించి నేను అందులో కూడా ఎక్స్ట్రా ఏం పెట్టలేదు. నన్ను ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు అదే అడిగారు, నా ప్రాజెక్ట్ గురించి, నా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అది కేవలం ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే. సో మీరు ఇన్ కేస్ చాలా చేసుంటే ఓకే, గుడ్, వెల్ అండ్ గుడ్, బికాస్ మీకు అంత నాలెడ్జ్ ఉంది, మీరు బాగా చేస్తే ఓకే. బట్ 1 ఈజ్ సఫిషియంట్. అంతే, ప్రాజెక్ట్స్ ఇన్ని చేయాలి అన్ని చేయాలి అలా ఏమి ఉండదు. కాలేజ్లో మీరు చేసే ప్రాజెక్ట్ ఎన్ఎఫ్, లేదు ఎక్స్ట్రా ఏమైనా చేసుకున్నా పెట్టుకోండి. బట్ నేనైతే ఒక్క ప్రాజెక్టే పెట్టా. అండ్ సర్టిఫికేట్స్ కూడా ఇందాక చెప్పాను కదా, ఫ్రీ సర్టిఫికేట్స్ చేశాను అని. బట్ అవేమి నేను రెజ్యూమ్లో పెట్టుకోలేదండి. సర్టిఫికేట్స్ ఉంటేనే రెజ్యూమ్ షార్ట్ లిస్టెడ్ అవుతుందా అంటే మరి నాది అయింది కదా, నేనేం పెట్టలేదు. సర్టిఫికేట్స్ పెడితేనే మళ్ళీ మావి షార్ట్ లిస్ట్ అవుతాయా, ఎక్కువ సర్టిఫికేట్స్ ఉండాలి అంటే అలా ఏం ఉండదు. మీరు ఎన్ని ఎక్కువ సర్టిఫికేట్స్ పెట్టే కొద్దీ వాళ్ళు మిమ్మల్ని అన్ని క్వశ్చన్స్ అడుగుతారు, మీ నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓ ఇన్ని సర్టిఫికేట్స్ చేశారు అంటే వీళ్ళ దగ్గర బాగా నాలెడ్జ్ ఉంటుంది అనుకుంటారు. మీకు వస్తే ఓకే, మీరు వచ్చి పెడితే ఓకే. బట్ రాకుండానే ఏదో నామకేవాస్ చేసాము పెట్టామంటే అలా ఏం పెట్టద్దు. వస్తే మాత్రమే పెట్టుకోండి, అంతే అండి. మ్యాక్సిమం ఇవే క్వశ్చన్స్ వచ్చాయి నాకు, ఇవే రిపీటెడ్గా డిఫరెంట్గా అడుగున్నారు. ఐ హోప్ మీ అందరి క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్పే అనుకుంటున్నా, మీ అందరి డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నా. స్టిల్ ఇంకా మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అందరికీ రిప్లై ఇస్తా. అండ్ మీ ఫ్రెండ్స్ ఇంకా ఎవరన్నా ఫ్రెషర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇంకో వీడియోతో నేను మీ ముందుకు వస్తా. మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి, సో ఆ వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.